హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చాలా హెల్దీ, టేస్టీ అండ్ రిఫ్రెషింగ్ డ్రింక్ అయితే ప్రిపేర్ చేస్తున్నాం. అదే ఫ్రెష్ గ్రేప్ జ్యూస్ విత్ సబ్జా సీడ్స్. సబ్జా గింజలు బాడీకి కూలింగ్ ఇస్తాయి, డైజెషన్కి కూడా చాలా మంచిది, ఎస్పెషల్లీ సమ్మర్లో పర్ఫెక్ట్. దీనికోసం ముందుగా గ్రేప్స్ని అయితే నీట్గా వాష్ చేసుకోవాలి. అలానే 2 టేబుల్ స్పూన్స్ సబ్జా గింజలు తీసుకొని నీళ్ళలో 10 to 15 మినిట్స్ సోక్ చేయాలి. ఈ సబ్జా గింజలు ఈ విధంగా తీసుకొని వాటర్ వేసిన తర్వాత స్వెల్ అయ్యి జెల్లీలాగా అవుతాయన్నమాట. ఇదే కరెక్ట్ స్టేజ్. ఇప్పుడు ఈ ఫ్రెష్ గ్రేప్స్ని అయితే నేను రౌండ్ షేప్లో చిన్ని పీసెస్ లాగా అయితే కట్ చేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా అయితే చిన్ని పీసెస్ లాగా రౌండ్గా కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా కట్ చేసుకున్న గ్రేప్స్ రౌండ్ పీసెస్ అయితే ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు గ్రేప్ జ్యూస్ ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు నీట్గా వాష్ చేసుకున్న గ్రేప్స్ని అయితే బ్లెండర్లోకి వేసుకోవాలి. ఈ విధంగా గ్రేప్స్ తీసుకున్న తర్వాత టేస్ట్ కోసం షుగర్ లేదా హనీ వేసుకోవాలి. నేనైతే షుగర్ వేసుకుంటున్నాను. హెల్త్ ఆప్షన్ కోసం హనీ వేసుకుంటే చాలా మంచిది. ఇప్పుడు కోల్డ్ వాటర్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ గ్రేప్స్ని అయితే స్మూత్గా గ్రైండ్ చేయాలి. ఇప్పుడు గ్రేప్స్ని రౌండ్ పీసెస్ లాగా కట్ చేసుకున్నాం కదా, సో అవి అయితే గ్లాస్లో వేసుకుంటున్నాను. నెక్స్ట్ లేయర్ వచ్చేసి సబ్జా సీడ్స్ వేస్తున్నాను. చూసారు కదా, 10 to 15 మినిట్స్ సోక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తాయి. ఇదే పర్ఫెక్ట్ స్టేజ్. తర్వాత జ్యూస్ని అయితే ఫిల్టర్ చేసేసి ఈ గ్లాసెస్లో అయితే వేసేస్తున్నా. ఈ విధంగా జ్యూస్ వేసిన తర్వాత ఐస్ క్యూబ్స్ అనేవి వేసుకోవచ్చు, బట్ నాకు లైట్ కూలింగ్ కోసం అనేసి కోల్డ్ వాటర్ వేసా కదా, సో నేను ఇలా తీసుకుంటున్నాను. ఇంతే ఫ్రెండ్స్, మన సూపర్ హెల్దీ గ్రేప్ జ్యూస్ విత్ సబ్జా రెడీ. మీరు కూడా ఈ సమ్మర్లో డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అలానే ఇలాంటి మరెన్నో హెల్దీ రెసిపీస్ కోసం మన ఫుడ్ వరల్డ్ ఛానల్ని అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.